ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఇంకొకసారి బయట నుంచి వెళ్తున్నాను లోపలికి క్లారిటీగా చూపిస్తామని. గల్ఫ్ కష్టాలు ఎలా ఉంటాయో చూడండి. ప్రతి ఒక్కరు చెప్తారు కదా, నేను అలాగే అంటున్నాను. ఇది నా బెడ్, ఇది నా దిండు, నా రగ్గు, నేను కప్పుకుండేది. చూసారా, అక్కడ చార్జ్ పెట్టుకుంటాను. ఇది బ్యాగ్ నేను తెచ్చుకుంటాను సిటీ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడికి 3 days కోసము. చూసారు ఫ్రెండ్స్, ఇది వచ్చి ఇక్కడ వేరే అతను ఉంటాడు, అతను మన తెలుగు వాళ్ళే. ఇక్కడ ఎవరు ఉండరు ఫ్రెండ్స్. మామూలుగా ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చేటప్పుడు, ఆయన బంధువులు వాళ్ళు వస్తుంటారు అప్పుడప్పుడు, వాళ్ళు వచ్చి ఇక్కడ పడుకుంటారు. ఇప్పుడు ఎవరు రాలేదని అన్ని అట్ట పెట్టేశాడు ఆయన. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడే పడుకోవడం, ఇక్కడే కూర్చొని తినడం, పడుకోవడం, వర్క్ వస్తే బయటికి వెళ్ళడం. ఈ ఫ్రిడ్జ్ నా ఫ్రిడ్జ్ కాదనుకోండి, తన రూమ్లో ఉంది, పెద్ద రూమ్లో. నేను వచ్చి జస్ట్ 3 days కోసం ఇక్కడికి. ఇప్పుడు కిచెన్ కూడా ఉంది. ఇంత స్పెషల్ ఏముండదు కిచెన్ అంటే, మామూలుగా చేసుకొని తినడం తప్ప. చూశారు కదా, చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో మై హోమ్ టూర్. ఇప్పుడు మీకు నేను కిచెన్ చూపిస్తాను. కిచెన్ రూమ్ అండ్ లోపల చూపించడం కన్నా చెప్పడమే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే పొయ్యి గ్యాస్ తప్ప ఏముండదు. రూమ్ అవుట్ సైడ్ ఇక్కడ 2 కుక్కలు ఉన్నాయి. పిలువగానే నాకు తెచ్చారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్ వస్తున్నాయి.